శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాగే అక్కడ శని భగవానుడు కూడా కలిసి ఈ పరస్పరం రెండు శత్రుగ్రహాలు 5వ స్థాన సంచారం వల్ల మరి ఈ వృశ్చిక రాశి వారు ఈ స్పెక్యులేషను, ఈ జోదం, ఈ పేకాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇతరులకి నష్టం కూడా కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎవరికి సలహా ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ప్రధానంగా ఉద్యోగపరంగా కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంది. సడన్గా ఉద్యోగం మారవలసి రావడం కానీ, ఉన్న ఉద్యోగాన్ని వదిలివేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏదో ఒక బ్లేము, ఏదో ఒక ఇబ్బంది వల్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగానే జాతకులు గమనించవలసి ఉంటుంది. ఏదైనా మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో తప్పులు ఏమైనా ఉంటే అది సరిదిద్దుకోవడం మంచిది. ఏవైనా ఈ మనీ కొంత ఖర్చు పెట్టి ఉన్నా, దుర్యోగం అయి ఉన్నా కూడా దాన్ని సరిపెట్టుకుంటేనే మంచిది తప్ప లేదంటే ఈ సమయంలో ఏదో ఒక అపవాదతో ఈ ఉద్యోగానికి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంది. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క పరీక్షలు మార్కుల విషయంలో కూడా ఒక విధమైనటువంటి అసంతృప్తి మీకు కలిగే అవకాశం ఉన్నది. సో అలాగే వ్యక్తిగతంగా మీరు విద్యార్థి అయి ఉన్న కూడా విద్యా సంబంధించిన విషయాల్లో అనుకున్న ర్యాంక్ రాకపోవడం కొద్దిగా నిరాశపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం ఉంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనవసర విషయాలు పక్కన పెడితేనే ఈ విద్యార్థులు, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతూ ఉంటారు. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు, 5వ స్థానంలో ఉన్నటువంటి శని కుజులు మరి ఈ విద్యార్థులు మరి గట్టిగా చదవకపోతే ఈ సంవత్సరం కొద్దిగా వేస్ట్ అవ్వడం కానీ, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉండే అవకాశం. ఇక ప్రధానంగా ఈ పక్షంలో ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ కూడా 4, 10 స్థానాల మధ్య అయినటువంటి రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఎక్కువగా ఈ 4, 10 భావాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. జాతకుడు ఏదైనా స్థిరాస్తి అమ్మాలి అనే ఆలోచన వస్తుంది కానీ అది ఎట్టి పరిస్థితులు కూడా నెరవేరే అవకాశం ఉండదు. మరి ఆరోగ్య విషయంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, వ్యక్తిగతంగా మీ ఆరోగ్య విషయంలో ఏదో ఒక ఇబ్బంది లాంటిది రావడం జరుగుతుంటుంది. గృహంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు కొద్దిగా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా రవి మీకు దశమాధిపతిగా 6వ స్థానంలో ఉచ్చులో ఉండడం వలన మీకు వృత్తిలో చాలా పోటీ ఎక్కువ ఎదురవుతూ ఉంటుంది. అయితే అంతిమ విజయం మీకే వచ్చినప్పుడు కూడా అధికమైనటువంటి పని ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, వేరే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా చాలా వరకు సక్సెస్ అన్నది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఈ సమయంలో ఈ పక్ష ప్రారంభంలో స్త్రీలతో, అధికారంతో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు లేడీ బాస్ ఉంటే మాత్రం కొద్ది రోజులు ఆగి వెళ్ళటం మంచిది. ఎందుకంటే 19వ తారీఖున శుక్రుడు 7వ స్థానంలోకి వెళ్తాడు. ఇప్పుడు ప్రస్తుతం 6వ స్థానంలో ఈ శుక్రరావుల కలయిక మరి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు లేడీ స్త్రీలు అయితే వారి వల్ల ఇబ్బందులు రావడం కానీ, అనుకున్నది మీకు రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కొద్ది సందర్భాల్లో స్త్రీలతో విరోధం రావచ్చు. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. అయితే ఇదే శుక్రుడు మనకి ఈ 19వ తారీఖున 7వ స్థానంలో స్వక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరో ఒక స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త అనుభవాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా శుక్రుడు 7వ స్థానంలోకి వచ్చినప్పుడు వివాహ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతుంటాయి. ఆల్రెడీ వివాహం అయిన వారికి కొన్ని కొత్త పరిచయాలు లాంటివి ఏర్పడడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఏదైనా ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ముందుకెళ్ళడం మంచిది. ఎవరితో పడితే వారితో స్నేహం చేయడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ ఇటువంటివి చేయడం వల్ల ప్రధానంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ శని, కుజ, బుధ గ్రహాలు అంటే ప్రేమ పేరుతో మోసపోవడం కానీ, స్పెక్యులేషన్ పేరుతో మోసపోవడం కానీ,
ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు తీసుకోవడం కానీ ఈ విధంగా మోసపోవడం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ 4వ స్థానంలో రాహు కూడా కొద్దిగా అపవాదులు, అపనిందలు, మనస్పర్ధలకు కారణమవుతుంటుంది. కొద్దిగా డిగ్రేడ్ కూడా కారణమవుతుంటుంది. అందుకని కొత్తగా ఎవరన్నా పరిచయం అయినా వారితో ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకే వ్యవహరించాలి తప్ప అతిగా వ్యవహరించడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతలో కొంత ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కొంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, లేదు మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి, మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో 2వ సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్నా, గుమ్మాలు ఉన్నా, కాలువలు ఉన్నా, గోతులు ఉన్నా రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న ₹10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది, లవ్ అఫేర్స్. ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు, సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా
కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరం కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో, అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.